అలాగే ఇంట్లో కలిగిన దుఃఖాన్ని నివారించడానికి, గౌరవించడానికి కొన్ని పద్ధతులను పాటించాలని మన శాస్త్రం చెబుతోంది. ఇది కేవలం నియమం మాత్రమే కాదు. ధర్మశాస్త్రాల్లో జాతా శౌచం అంటే శిశువు జన్మించినప్పుడు కలిగే సూతకాన్ని జాతా శౌచం అని, అలాగే ఇంట్లో మరణం సంభవించినప్పుడు మృతా శౌచం అంటారు. ఈ సూతకంలో పాటించేవి కేవలం నియమాలు మాత్రమే కాదు. మనస్సు, వాతావరణం, కుటుంబ పరిస్థితి, శుద్ధి వీటన్నిటికీ సంబంధించిన ఎన్నో నియమాలున్నాయి. ఈ నియమాలు మన ఆరోగ్యానికి సంబంధించినవి. అలాగే కుటుంబం దుఃఖంలో కుంగిపోకుండా శాంతిని, మనోనిబ్బరాన్ని కలిగించే నియమాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. అందుకే సూతకం అన్నది కేవలం అశుభం కాదు. ఇందులో శాస్త్రం, ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత కలిగిన దివ్య సంప్రదాయం ఈ సూతకంలో పాటించే నియమాలు. ఇక ఇందులో ఏటి సూతకం అని కూడా వింటూ ఉంటాం. అంటే ఏడాది పాటు మరణానంతర క్రియలను నిర్వహించే కాలాన్నే ఏటి సూతకం అంటారు. మన శాస్త్రం ప్రకారం తండ్రి ఆత్మయే కొడుకుగా జన్మిస్తుంది. అందుకే తండ్రి మరణించాక ఆ జీవుడి అభ్యున్నతి కోసం కొడుకుగా కొన్ని సత్కర్మలు చేయడం సంప్రదాయం. ఈ సూతకం సమయంలో చేసే అన్నదానం, వస్త్రదానం, పురాణ ప్రవచనం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తల్లిదండ్రుల ఖాతాలో ఆ పుణ్యం చేరుతుందని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సూతకం అన్నది కృతజ్ఞత చాటుకునే పవిత్ర సమయం. అందుకే సూతకంలో నియమాలు తప్పనిసరిగా పాటించాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి సూతకం గురించిన విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.